నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్ పైన అమెరికా అధ్యక్షుడు సంచలనమైన ప్రకటన చేశారన్నమాట. వాల్ స్ట్రీట్ జర్నల్కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మనం చూసుకుంటే హార్ముజ్ జలసంధిని తెరవాలి లేదా కీలక మౌలిక సదుపాయాలపైన, ఇరాన్లోని కీలక మౌలిక సదుపాయాలపైన దాడులు చేస్తామని ఇరాన్కు విధించిన గడువు మంగళవారం సాయంత్రం అని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మంగళవారం రాత్రిలోగా వారు ఏమీ చేయకపోతే వారికి ఒక్క పవర్ ప్లాంట్ కూడా ఉండదు, మరియు ఒక్క బ్రిడ్జి కూడా నిలబడి ఉండదని చెప్పేసి ట్రంప్ అయితే వాల్ స్ట్రీట్ జర్నల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలపడం జరిగింది. ట్రంప్ ఇరాన్ లేదా మరే ఇతరాలు ప్రస్తావించకుండా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే చేయడం జరిగింది. మంగళవారం రాత్రి 8 గంటలకు ఈస్టర్న్ టైం ఏదైతే ఉందో ఆ టైం లోపల ఇరాన్ హార్ముజ్ జలసంధిని తెరవాలని చెప్పేసి, లేకపోతే మేము చేసే దాడులు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి హార్ముజ్ జలసంధిని వెంటనే తెరవాలి, తెరవకపోతే కానీ పవర్ ప్లాంట్లు బ్రిడ్జీలపైన దాడి చేస్తామని వార్నింగ్ ఇచ్చాడు. జలసంధిని తెరవండి అని చెప్పేసి వాళ్ళనైతే ఇరాన్ వాళ్ళను మనం చూసుకుంటే కానీ ఒక విధమైన కించపరిచే విధంగా వాళ్ళని తిట్టడం జరిగింది. లేదంటే నరకానికి పంపిస్తా, అల్లాను ప్రార్థించండి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 48 గంటల్లో హార్ముజ్ను ఓపెన్ చేయకపోతే ప్రళయం సృష్టిస్తామని చెప్పి నిన్న ట్రంప్ హెచ్చరించిన విషయం అందరికీ తెలిసిందే. మరి మంగళవారం రేపు రాత్రి లోపల ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉందన్నమాట. ఒకవైపు ఇరాన్ తగ్గడం లేదు, మరోవైపు అమెరికా తగ్గడం లేదు. మధ్యలో మనం చూసుకుంటే కువైట్ మరియు గల్ఫ్ దేశాలు నలిగిపోతూ ఉన్నాయన్నమాట. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.